శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు మనలో మార్పును తీసుకువచ్చే ఎంతో గొప్ప విషయాన్ని, ఆ తత్వాన్ని చిన్ని కథల ద్వారా మనకు ప్రసాదించారు. ఈ కథలను విని అర్థము చేసుకోవటం ద్వారా ఆ తత్వమేమిటో మనకు సులభంగా బోధపడుతుంది. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. డాక్టర్ మహేంద్రలాల్ సర్కారుకు భగవంతుని అవతారాల మీద నమ్మకం లేదు. పంచభూతాలతో నిర్మితమైన శరీరంలో భగవంతుడు అవతరించడు అని ఆయన విశ్వాసం. గిరీశ చంద్రఘోషు, ఈశానచంద్ర చక్రవర్తి డాక్టరు వాదాన్ని ఖండిస్తూ మాట్లాడారు. ఈశానుడు అవతారాల గురించి చెబుతూ, డాక్టర్ గారు, మీరు భగవంతుడు అవతారం ఎత్తుతాడని ఎందుకు నమ్మరు? భగవంతుడు అనేకమైన రూపాలను సృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనకు ఆకారము ఉన్నదని, ఆకారము లేని మనస్సును సృజించాడు కాబట్టి ఆయనకు ఆకారం లేదని మీరు ఇప్పుడే కదా అన్నారు. అంతేకాక భగవంతుడికి అన్నీ సాధ్యమే అని మీరే క్షణం క్రితం అన్నారు కదా అని డాక్టర్ సర్కారుతో తర్కించాడు. గురుదేవులు మధ్యలో కల్పించుకొని, ఈశాన్ ఆయన దాన్ని అంగీకరించడు. ఎందుకంటే ఆయన చదివిన విజ్ఞాన శాస్త్రంలో భగవంతుడు అవతారమెత్తుతాడని చెప్పలేదేమో అని చమత్కారంగా నవ్వుతూ, ఒక కథ చెబుతా వినండి అన్నారు. ఒకసారి ఒకడు తన స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. వాడు వెళ్ళే దారిలో ఒక ఇల్లు కూలడం చూచాడు. ఆ విషయం ఆ స్నేహితునికి చెబుతూ, నేను వస్తుంటే దారిలో అకస్మాత్తుగా ఒక ఇల్లు పెద్ద శబ్దంతో కూలిపోయిందిరా అన్నాడు. అతడి స్నేహితుడు ఆంగ్ల విద్యా విధానంలో చదువుకున్నవాడు. అందువల్ల తన స్నేహితుని మాటను విశ్వసించకుండా, ఉండు వార్తాపత్రికలో ఈ విషయం పడిందేమో చూడని అని దినపత్రికను తీసి ఈ మూల నుండి ఆ మూల వరకు తిరగవేసి చూచాడు. ఇల్లు కూలిన విషయం ఆ పత్రికలో ఎక్కడా కనిపించలేదు. అందువల్ల వాడు మిత్రునితో, నేను నీ మాటను నమ్మనురా, ఈ విషయం పత్రికలలో ఎక్కడా రాలేదు, కావాలంటే నీవే చూడు అని పత్రికను ఇస్తూ, నీ మాట శుద్ధ అబద్ధం అని ఆ విషయాన్ని తోసివేశాడు. తనకు తెలిసింది మాత్రమే సర్వము అని తలుస్తూ, కంటితో చూచిన దానినే కాదని వితండంగా వాదించే వాళ్లతో మాట్లాడి వాళ్లను నమ్మించడం ఎలా అని గురుదేవులు ఈ కథ ద్వారా నేటి ఆంగ్ల విద్యా ప్రాభవాన్ని చమత్కారంగా తెలియచేశారు. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆంగ్ల విద్యా ప్రాభవము దాన్ని చమత్కారంగా తెలియచేశారండి. అంటే కంటితో చూస్తేనే నమ్ముతాను అంటే ఎట్లా అండి? రాత్రిపూట నక్షత్రాలు కనిపిస్తాయి, పగలిపూట నక్షత్రాలు కనిపించవు. పగటిపూట నక్షత్రాలు కనిపించలేదు కాబట్టి నక్షత్రాలు లేవు అని అందామా? కాదుగా, మనకు కనిపించట్లా, అవి ఉన్నాయి. అసలు మన కన్నెంత, దానికి ఉన్న శక్తి ఎంత? సరిగ్గా ఈ రెండు కళ్ళకు ఇంకో రెండు కళ్ళు, అంటే కళ్ళజోడు పెట్టుకుందే మనం పేపర్ కూడా చదవలేమే, అంటే నాలాంటి వాడు. అలాంటిది కంటితో చూడండి నేను ఒప్పుకోను అని అంటే ఎట్లా అండి? కనుక సత్యము ఎప్పటికీ సత్యమే. సైన్స్ దాన్ని ఒప్పుకుంటే సత్యం అవుతుంది, సైన్స్ ఒప్పుకోకపోతే సత్యం అవ్వదు అని అనుకుంటే పొరపాటండి. సపోజ్ సైన్సు ఒక 100 ఏళ్ల తర్వాత ఒక విషయాన్ని ప్రూవ్ చేసి, అవును ఇది నిజమే అని ఒక 100 ఏళ్ల తర్వాత ప్రకటించిందనుకోండి, ఈ 100 ఏళ్ళు అది ప్రకటించే వరకు ఈ 100 ఏళ్ళు అది అసత్యము అని అంటము తప్పు కదా. అదే ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఈ వివరణతో ఈ అంశాన్ని మనము పూర్తి చేసుకుందాము అని తెలియచేస్తూ, స్వస్తి. వాసుదేవ.